హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం కొరిమా పీసీఆర్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. కొరిమా పీసీఆర్ని మేకర్స్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరియు దీని ఎంఆర్పి మనకి 15 టాబ్లెట్లకు గాను ₹453. ఒక స్ట్రిప్లో మనకి 15 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం. దీనిని ప్రధానంగా రక్తంలో ఉన్న ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీన్ని డాక్టర్స్ సాధారణంగా మనకి డెంగ్యూ లాంటి జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో పడిపోయిన ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి మనకి ఈ టాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా దీన్ని ఉబ్బరము మరియు దీర్ఘకాలిక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి మనకి చికిత్సగా కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా దీన్ని కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను సులభంగా అరిగించడానికి కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా మనకి ఈ టాబ్లెట్ని అల్సర్స్ని తగ్గించడానికి కూడా మనకి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్లు ఏ విధంగా పనిచేస్తాయి, మరి దీనిలో ఏ అవస్థలు ఉంటాయో తెలుసుకుందాం. దీనివల్ల మీకు ఈ టాబ్లెట్ పైన కొంత అవగాహన కలుగుతుంది. మనకి ఈ టాబ్లెట్లో ప్రధానంగా బొప్పాయి ఆకుసారం ఉంటుంది. మనకి ఇమేజ్లో చూపించిన విధంగా పపాయ్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. మనకి బొప్పాయి ఆకులో పెపైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అదేవిధంగా బొప్పాయి ఆకుకి అల్సర్స్ తగ్గించే ఒక లక్షణం ఉంది. మనకి ఈ టాబ్లెట్లో ప్రధానంగా ఉన్నది బొప్పాయి ఆకు సారం కావడం వల్ల మనకి ఈ టాబ్లెట్ అనేది అల్సర్స్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు సారం ప్లేట్లెట్స్ ఏర్పడడానికి సంబంధించిన 2 జన్యువుల్ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా మనకి డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్లెట్ ఉత్పత్తిని పెంచడానికి మనకి ఈ టాబ్లెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బొప్పాయి ఆకుసారంలో మనకి చాలా రకాల బయోకెమికల్స్ ఉంటాయి. ఇవి మన ఎముక మధ్య బోన్ మ్యారోని ప్రేరేపించడం ద్వారా ప్లేట్లెట్ల కౌంట్ని పెంచడానికి సహాయపడతాయి. ఇప్పుడు మనం అసలు డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, అదేవిధంగా డెంగ్యూ ఒకసారి వస్తే రెండోసారి వస్తుందా లేదా అన్న విషయాలు తెలుసుకుందాం. డెంగ్యూ అనేది ఇప్పటికీ 150 దేశాల్లో ఆల్మోస్ట్ ప్రపంచమంతా కూడా డెంగ్యూ అనేది ఉంది. డెంగ్యూ అనేది ఒక ఆడదోమ కుట్టడం వల్ల వస్తుంది. అది కూడా ఆ ఆడదోమకి ఒక రకమైన వైరస్ సోకాక మాత్రమే ఆ ఆడదోమ మనకు కుడితే మనకి డెంగ్యూ అనేది వస్తుంది. మనకి ఆ ఆడదోమకి వైరస్ సోకాక అది ఎవరిని కుట్టినా సరే అది చనిపోయేంత వరకు ఎవరిని కుట్టినా వాళ్ళకి డెంగ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. మనకి విపరీతమైన జ్వరము, విపరీతమైన తలనొప్పి, విపరీతమైన మనకి కంటి వెనకాల నొప్పి, అదేవిధంగా చర్మం పైన దద్దుర్లు, మనకి మజిల్స్ ఒళ్ళంతా బాడీ అంతా విపరీతమైన నొప్పులు, అదేవిధంగా జాయింట్స్ కూడా మనకు విపరీతమైన నొప్పులు, వామిటింగ్స్ లాంటి లక్షణాలు ఉంటే మీరు ఇది ఒక డెంగ్యూ అని మనం అనుమానించవచ్చు. వెంటనే మీరు టెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. వితౌట్ డిలే మనం ఎప్పుడైనా సరే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మనం టెస్ట్ చేసుకుంటే మనకి ప్లేట్లెట్ సంఖ్య అనేది చాలా వేగంగా మనకి తగ్గిపోతుంది. అందువల్ల మనం ప్రాణం పైకి తెచ్చుకోకుండా మనం ఎంత వేగంగా టెస్ట్ చేసుకుంటే అంత మంచిది. అదేవిధంగా చాలామంది డెంగ్యూ అనేది ఒకసారి వస్తే రెండోసారి రాదు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందువల్లంటే మనకి డెంగ్యూలో 4 రకాల వైరస్లు ఉన్నాయి. అందువల్ల మనకి ఒకసారి వచ్చినా రెండోసారి కూడా వస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, రెండోసారి వస్తే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా దోమచెర లేదంటే ఆల్ అవుట్ ఇటువంటివి పెట్టుకుని, అదేవిధంగా చిన్నపిల్లల్ని మెయిన్ ఈవినింగ్ మనం పార్కుల్లో బాగా కొంచెం చీకటి పడ్డాక ఈవినింగ్ పార్కుల్లో తీసుకెళ్ళకపోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల నిద్రలేమి, తలనొప్పి, వికారము, మగత లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్స్ ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పినంత డోసు మాత్రమే వాడాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అన్ని రోజులు తప్పనిసరిగా వాడాలి. అదేవిధంగా మీరు డైలీ ఒకే టైంకి వేస్తే ఈ టాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. అదే కాకుండా మీరు ఈ టాబ్లెట్స్ని డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. ఓన్లీ కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి. అదేవిధంగా మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా మీరు ఎనీ టాబ్లెట్ వేసుకోమనే ముందు ఒకసారి దాని ఎక్స్పైరీ డేట్ చూసి ఎక్స్పైరీ డేట్ లోపు ఉంటేనే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం కొరిమా పీసీఆర్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకున్నాం కదా. మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.